పార్కు స్థలాన్ని కాపాడాలంటూ మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల క్రెసెంట్ నగర్ కాలనీలో పార్కు కేటాయించినటువంటి 1160 గజాల స్థలాన్ని కొందరు తప్పుడు పత్రాలతో ఆక్రమించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు ఆ స్థలాన్ని పార్కుగా గుర్తించి బోర్డు ఏర్పాటు చేశారంటూ అంటున్నారు. ప్రస్తుతం ఆక్రమణలు అలాగే నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తెలియజేశారు. పార్కు సరిహద్దులను గుర్తించి ఆక్రమణలను అడ్డుకోవాలని బోడుప్పల్ సర్కిల్ అధికారులు, హైడ్రా అధికారులను కూడా కాలనీ వాసులు ఈ సందర్భంగా కోరారు. 1989 మనం యాజ్ పర్ లీగల్ గా ప్రతి ఒక్కటి మన ఏంది వెంచర్ వేసి మొత్తం ఎవ్రీథింగ్ చేసి ఈసీఎల్ ఎంప్లాయీస్ లోన్ తీసుకొని వాళ్ళు తీసుకున్న భూమి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అది మన పోర్ట్లలో మనకు అయింది కాబట్టి ఈ మధ్య మన పార్కు స్థలాన్ని కబ్జా చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారండి. మేము అసోసియేషన్ తరఫు నుంచి దానికి అడ్డుకున్నాం, చాలా మంది అడ్డుకున్నాం, మాకు బెదిరింపులు వస్తున్నాయి బాగా. దయచేసి మీరు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, తర్వాత మన మల్కాజ్గిరి మన కమిషనర్ గారు దీని మీద రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇండస్ట్రీస్ పొల్యూషన్ వల్ల మేము చాలా బాధపడుతున్నాము. వాటర్ ప్లాంట్ తర్వాత ఇల్లీగల్ వాటర్ ప్లాంట్ నడుస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు మన లారీస్ వచ్చేసి ఆగుతున్నాయి. ఆల్రెడీ మేమందరం కూడా హెచ్ఎండిఏకు ఎల్ఆర్ఎస్ కట్టి హెచ్ఎండిఎఫ్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ప్లాటింగ్ అంతా చూసుకొని మాకు ఎల్ఆర్ఎస్ ఫీజులు కూడా కట్టాము. 2015 నుంచి మేము ఎల్ఆర్ఎస్లు కట్టుకుంటూ వచ్చినాం. దగ్గర 30-40 మంది ఎల్ఆర్ఎస్ కూడా కట్టారు. ఇవన్నీ కట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళు మేము కొన్నాం, వాళ్ళు కట్టారు, వీళ్ళు అయితే ఏదో అబద్ధాలు చెప్పి వాళ్ళు మోసపోయి మమ్మల్ని పరేషాన్ చేస్తారు. కాబట్టి మేము ఆ పార్కు గురించి మేము డిమాండ్ చేసి తీసుకున్నాం యాజ్ ఎంప్లాయీస్గా, ఈసీఎల్ ఎంప్లాయీస్గా. ఇప్పుడు దాన్ని మళ్ళీ రక్షించాలని మేము 2-3 సార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము.